బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. కూకట్పల్లిలో యజమానిని చంపి డబ్బుతో పారిపోయిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బుధవారం రోజు కూకట్పల్లిలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. స్పాన్ కమ్యూనిటీలో చోటు చేసుకున్న ఈ ఉదంతంతో ఒక్కసారిగా హైదరాబాద్ ఉలిక్కిపడింది. ఇంట్లో నమ్మకంతో పెట్టుకున్న పని మనుషులే యజమానిని చంపి డబ్బుతో పారిపోయారు అనే వార్త తెలిసిన తర్వాత అందరూ కూడా ఉలిక్కిపడ్డారు. ఒక్కసారి ఎవరెవరు మీ ఇంట్లో పనిచేస్తున్నారు, ఆ పని మనుషులను మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చి నియమించుకున్నారు అనే వివరాలను పరిశీలించండి అని పోలీసులు అందరికీ ఆదేశాలు కూడా జారీ చేశారు, జాగ్రత్తలు కూడా చెప్పారు. చూస్తున్నారు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన మొదటి బాక్స్ లో కనిపిస్తున్న ఆమె రేణు అగర్వాల్. రాకేష్ ఆమె భర్త హైదరాబాద్ లో ఒక స్టీల్ వ్యాపారాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. భర్త ఇంట్లో లేని సమయంలో ఆ ఇంట్లో వంట మనిషిగా పనిచేస్తున్న జార్ఖండ్ కు చెందిన ఇద్దరు వ్యక్తులు ఆమెను చంపి అక్కడి నుంచి పారిపోయారు. నిజానికి స్పాన్ అపార్ట్మెంట్ లో రాకేష్ బంధువులు అక్కడ ఉంటూ ఉన్నారు. రాకేష్ బంధువుల ఇంట్లో జార్ఖండ్ నుంచి తీసుకొచ్చిన ఒక వ్యక్తి వంట మనిషిగా పనిచేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఆ మనిషికి చెందిన స్నేహితుడినే, జార్ఖండ్కి చెందిన వంట మనిషికి చెందిన స్నేహితుడినే తీసుకుని వచ్చి రేణు అగర్వాల్ ఇంట్లో వంట మనిషిగా పెట్టాడు. ఇద్దరు కలిసి ప్లాన్ చేశారు రేణు అగర్వాల్ ను చంపి ఆ ఇంట్లో ఉన్న డబ్బులు తీసుకుని పారిపోవాలని. రెండో బాక్స్ లో మీరు చూస్తున్నారా, ఆ ఇద్దరు దుండగులే ఆ రేణు అగర్వాల్ ను చంపిన తర్వాత కుక్కర్తో తల పగలగొట్టి చంపేశారు. ఆ తర్వాత కత్తితో మెడ కోసి చంపేశారు. అదే ఇంట్లో వాళ్ళిద్దరూ స్నానం చేసి లిఫ్ట్ లో పారిపోతున్న దృశ్యాలు కూడా మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. రాకేష్ రేణు అగర్వాల్ కి ఫోన్ చేస్తే ఎంతసేపటికి ఫోన్ తీయకపోవడంతో ఇంటికి వచ్చి తలుపులు తెరిచి చూసిన రాకేష్ కి ఒక్కసారిగా షాకింగ్ దృశ్యాలు కనిపించాయి. రక్తపు మడుగులో ఉన్న తన భార్యను చూశాడు. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇదిగో బిగ్ టీవీ స్క్రీన్ పైన మీరు చూస్తున్న ఈ ఇద్దరు దుండగులే ఆ రేణు అగర్వాల్ ను చంపి, వాళ్ళ చేతిలో ఒక బ్యాగ్ కూడా కనిపిస్తోంది. చూసారా వాళ్ళు మెడ ఎలా తుడుచుకుంటున్నారో చూడండి ఒక్కసారి. నరరూప రాక్షసులు యజమానిని చంపి ఆ తర్వాత అక్కడే స్నానం చేసి చూడండి మెడ ఎలా తుడుచుకుంటూ ఉన్నారు, ఏం మాట్లాడుకుంటూ ఉన్నారు. బహుశా దొరుకుతామా దొరకమా అని అనుకుంటూ ఉన్నారు. ఆ డబ్బులతో ఎక్కడికి పారిపోవాలని ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు. ఎంత నరరూప రాక్షసులు ఒక్కసారి మీరు వాళ్ళని బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. చూడండి మూడో బాక్స్ లో ఆ కుక్కర్తోనే, రక్తపు మరకలు ఉన్న ఆ కుక్కర్తోనే రేణు అగర్వాల్ ని నిర్దాక్షిణ్యంగా, అమానుషంగా, కిరాతకంగా చంపి ఆ డబ్బుతో, అదిగో చూడండి ఒకసారి లిఫ్ట్ డోర్లు ఓపెన్ అవుతున్నాయి. ఆ బ్యాగ్ కనబడుతుందా మీకు వాళ్ళ చేతిలో? ఆ బ్యాగ్ లోనే డబ్బు, నగలు కుక్కి అందులో సర్దుకుని వాళ్ళు అక్కడ నుంచి పారిపోయారు. పోలీసులు ఈ కేసును చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఆ ఇంటికి వచ్చారు, డాగ్ స్క్వాడ్ ని, ఫింగర్ ప్రింట్ నిపుణులను కూడా తీసుకుని వచ్చారు. అన్ని అంశాలు పరిశీలించిన తర్వాత ఈ ఇద్దరు దుండగులే ఆమెను చంపి, ఇంట్లో పని మనుషులే ఆమెను చంపి పారిపోయారనే విషయాన్ని నిర్ధారించుకుని బృందాలుగా విడిపోయిన పోలీసులు ఈ దుండగుల కోసం గాలించారు. ఒక బృందం జార్ఖండ్ కూడా వెళ్లారు. ప్రస్తుతం వీళ్ళిద్దరిని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అదుపులోకి తీసుకుని హైదరాబాద్ కు తీసుకొస్తున్నట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి అనిల్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. అనిల్, వీళ్ళిద్దరిని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది, అదుపులోకి తీసుకుని హైదరాబాద్ కు తీసుకొస్తున్నారు అని తెలుస్తోంది. మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఎస్ రోహిత్, సంచలనం సృష్టించిన కూకట్పల్లి రేణు అగర్వాల్ హత్య కేసులో పోలీసులు అయితే పురోగతి సాధించారని చెప్పాలి. ఇద్దరు నిందితుల్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, అరెస్ట్ చేసినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అంటే వీళ్ళిద్దరు కూడా హఫీజ్పేట్ వద్ద దొంగలించిన బండినే ఎప్పుడైతే చోరీ చేశారో, చోరీకి పాల్పడ్డారో, హత్య చేశారో, హత్య చేసిన అనంతరం వారికి సంబంధించిన బండినే వేసుకొని హఫీజ్పేట్ రైల్వే స్టేషన్ దగ్గర బండిని వదిలిపెట్టారు. బండిని వదిలిపెట్టిన అనంతరం అక్కడ నుంచి ఒక క్యాబ్ మాట్లాడుకొని వెళ్ళినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే జార్ఖండ్ కి వెళ్ళినట్టుగా పోలీసులు గుర్తించారు. జార్ఖండ్ మార్గంలోనే వీళ్ళు వెళ్ళినట్టుగా పోలీసులు గుర్తించిన అనంతరం వీరికి సంబంధించి ప్రత్యేకంగా 10 బృందాలతోటి టీం ని ఫామ్ చేశారు. పోలీసులు టీం ని ఫామ్ చేసి జార్ఖండ్ కి స్పెషల్ గా టీమ్స్ పంపించారు. టీమ్స్ ని పంపించి అక్కడున్న అందరినీ కూడా ఆరా తీసి దానికి సంబంధించిన దర్యాప్తు చేసి వేగవంతంలో భాగంగానే వాళ్ళిద్దరిని కూడా నిందితులను అయితే ప్రెజెంట్ అదుపులోకి తీసుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. ప్రెజెంట్ పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు కూడా ఉన్నారు, రోషన్, హర్ష. వీళ్ళిద్దరు కూడా ప్రెజెంట్ పోలీసుల అదుపులో అయితే ఉన్నారని చెప్పాలి. అయితే దీనికి సంబంధించి ముఖ్యంగా అతి దారుణంగా, అతి కిరాతకంగా రేణు అగర్వాల్ ని హత్య చేసి దోపిడీకి పాల్పడ్డ ఘటన మనకు తెలిసిందే. ఈ ఘటనలో భాగంగా వీళ్ళిద్దరు కూడా పని మనుషులుగా ఉన్నారు. ఇటు రేణు అగర్వాల్ ఇంట్లో హర్ష పని చేస్తుంటే రేణు అగర్వాల్ కి సంబంధించిన బంధువుల ఇంట్లో రోషన్ పని చేస్తున్నారు. వీళ్ళిద్దరు కూడా పక్కా ప్లాన్ తోటి పకడ్బందీగా ప్లాన్ చేసుకొని ఎవరు లేని సమయంలో రేణు అగర్వాల్ ని అత్యంత దారుణంగా, అత్యంత కిరాతకంగా అమానుష ఘటన చోటు చేసుకుంది. అమానుషంగా ప్రెషర్ కుక్కర్ తోటి మొదటిగా ఆమె
తలపైన మోదీ, ఆ తర్వాత చిత్రహింసలు పెట్టి ఆమె డీటెయిల్స్ చెప్పకపోవడంతో, ముఖ్యంగా లాకర్ గురించి పాస్వర్డ్ చెప్పకపోవడంతో చిత్రహింసలు పెట్టి ఆమెని చంపేసిన ఘటన మనం చూసింది. అయితే దీనికి సంబంధించి పోలీసులు ఈ కేసుని ఛాలెంజింగ్ గా తీసుకొని మొత్తం ప్రత్యేకంగా 10 బృందాలతోటి గాలింపు చర్యలు చేపట్టారు. గాలింపు చర్యల్లో భాగంగా వీళ్ళు ఎక్కడి నుంచి వెళ్లారు మొత్తం కూడా సీసీ ఫుటేజ్ ఆధారంగా టెక్నికల్ ఎవిడెన్స్ తోటి ఆధారాలు సేకరించి వాళ్ళిద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇక్కడ కొన్ని ట్విస్టులు కూడా మనకు బయటకు వెలుగులోకి వస్తున్నాయి. ఆ విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది రోహిత్. ముఖ్యంగా ఇప్పటి వరకు కూడా ఇద్దరు నిందితులే ఇంతటి దారుణానికి పాల్పడ్డారు, ఇంతటి ఘాతుకానికి పాల్పడ్డారని చెప్పేసి మనకు తెలుస్తుంది. కానీ ఇప్పుడు పోలీసుల నుంచి మనకు అందుతున్న సమాచారం మేరకు ఈ ఇద్దరు నిందితులతో పాటు మరికొంతమంది అంటే మరో ముగ్గురు ఉన్నట్టుగా కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇందులో భాగంగానే అదే కోణంలో కూడా ప్రెజెంట్ పోలీసులు ఆ దర్యాప్తు అయితే చేస్తున్నారని చెప్పాలి. ముఖ్యంగా వీళ్ళిద్దరు విషయానికి వస్తే రోషన్ కావచ్చు, హర్ష కావచ్చు, వీళ్ళిద్దరు కూడా జార్ఖండ్ కి చెందిన ప్రాంతానికి చెందిన వాళ్ళు. అయితే వీళ్ళిద్దరు కూడా ముఖ్యానికి రోషన్ అనే వ్యక్తి ఈ రేణు అగర్వాల్ భర్త రాకేష్ అగర్వాల్ ఎవరైతే ఉన్నారో రాకేష్ అగర్వాల్ సోదరుడి ఇంట్లో అంటే వీళ్ళు 13వ అంతస్తులో ఉంటే రేణు అగర్వాల్ కుటుంబం మొత్తం కూడా 13వ అంతస్తులో ఉంటే 14వ అంతస్తులో రేణు అగర్వాల్ రాకేష్ అగర్వాల్ కి సంబంధించిన బంధువులు 14వ అంతస్తులో ఉంటారు. అయితే ఈ రోషన్ విషయానికి వస్తే అక్కడే 11 నెలల నుంచి కూడా పనిచేస్తున్నాడు. ఆ 11 నెలల నుంచి కూడా పని చేస్తూ ఆ సమయంలో వీళ్ళకి పని మనుషుల్ని కనుక ఒకవేళ ఇవ్వాలి అనుకుంటే కోల్కతాకు సంబంధించిన ఏజెన్సీ ద్వారా వీళ్ళకి పని మనుషుల్ని ఇస్తూ ఉంటారు. అయితే రోషన్ ని చూసిన ఈ రేణు అగర్వాల్ కావచ్చు, రాకేష్ అగర్వాల్ కావచ్చు, రోషన్ లాంటి మనిషి కావాలని చెప్పేసి కోల్కతా ఏజెన్సీకి సంబంధించిన శంకర్ ని అడగడం జరిగింది. అడిగిన సమయంలోనే ఇక్కడే మనకు ఒక ట్విస్ట్ కనిపిస్తుంది. అంటే ఈ హర్ష అనే వ్యక్తి ముందుగానే రోషన్ కి పరిచయం ఉంది. అయితే ఈ పరిచయంలోనే భాగంగానే రోషన్ ఆల్రెడీ ఈ ఏజెన్సీకి సంబంధించిన శంకర్ కి రిఫర్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. రిఫర్ చేసిన మా నేపథ్యంలోనే ఈ హర్షని వీళ్ళు హైర్ చేసుకున్నారు, హర్షని వీళ్ళు పని మనిషిగా పెట్టుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఎప్పుడైతే హర్ష 11 రోజుల క్రితం జాయిన్ అయ్యాడో అప్పటి నుంచే వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు, ప్రీ ప్లాన్డ్ గానే ఇదంతా కూడా చేసినట్టుగా పోలీసులు అనుమానించారు, పోలీసులు నిర్ధారించిన పరిస్థితి. అయితే ఇందులో భాగంగానే వీళ్ళిద్దరు కూడా ప్లాన్ చేసుకుని వీళ్ళతో పాటు మరో ముగ్గురు దీనికి సహకరించినట్టుగా కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. అదే కోణంలో అయితే ప్రెజెంట్ దర్యాప్తు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఈ ఇద్దరు నిందితుల్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రెజెంట్ అయితే విచారిస్తున్నారు. అయితే ఈ ఘటనకు ఒకసారి కనుక గమనిస్తే స్టీల్ వ్యాపారి అయిన రాకేష్ అగర్వాల్ కొడుకు శుభం వీళ్ళిద్దరు కూడా ఆ రోజు ఉదయం సమయంలోనే పనికి వెళ్ళారు. అంటే వాళ్ళకి సంబంధించిన షాప్ కు వెళ్ళారు వ్యాపారం కోసం. వెళ్ళిన సమయంలోనే ఈ రేణు అగర్వాల్ ఒంటరిగా ఇంట్లో ఉంది. ఇంట్లో ఉన్న సమయంలోనే అప్పటికే రోషన్ ఈ 11 నెలల నుంచి కూడా ఆ ఇంటికి సంబంధించి మొత్తం కూడా ఆ ఇంటిని రెక్కీ చేశాడు. మొత్తం ఆ ఇంటి పరిసర ప్రాంతాలు కూడా చెక్ చేశాడు. ఆ ఇంట్లో ఉన్న మొత్తం డబ్బుకు సంబంధించి కావచ్చు, నగలకు సంబంధించి కావచ్చు, ఎక్కడెక్కడ వీళ్ళు పెడతారు అనేది మొత్తం కూడా ఆరా తీసిన అనంతరం హర్షతోటి డిస్కస్ చేశాడు. డిస్కస్ చేసిన తర్వాతనే ప్రీ ప్లాన్డ్ గా ఆమె లేని సమయంలో, ఆమె ఎప్పుడైతే వీళ్ళు లేని సమయంలో అంటే భర్త అదేవిధంగా కొడుకు వీళ్ళిద్దరు కూడా వ్యాపారానికి వెళ్ళిన సమయంలో ఎవరు లేని టైంలో ఒంటరిగా ఉన్న రేణు అగర్వాల్ పైన దాడి చేశారు. అతి కిరాతకంగా మొదటిగా ప్రెషర్ కుక్కర్ తోటి ఆమె మీద తల మీద అతి దారుణంగా మోదీ అతి దారుణంగా కొట్టి ఆ తర్వాత చేతులు కాళ్ళు కట్టేసి అతి కిరాతకంగా గొంతుని కోసి అదేవిధంగా అక్కడే ఉన్న సిజర్ తోటి కత్తెరతోటి ఆమె మెడ భాగంలో కూడా పొడిచిన సిచ్యువేషన్స్ అయితే మనం చూసాం. ఇందులో భాగంగానే పోలీసులు ఈ కేసుని ఛాలెంజింగ్ గా తీసుకున్నారు. ఇంతటి దారుణానికి వడిగట్టిన వీళ్ళిద్దరిని కూడా ఖచ్చితంగా పట్టుకోవాలని చెప్పేసి పోలీసులు 10 ప్రత్యేక బృందాలతోటి గాలింపు చర్యలు చేపట్టారు. ముఖ్యంగా అక్కడ నుంచి వాళ్ళు పారిపోయే సమయంలో ఎప్పుడైతే ఈ ఘటన చోటు చేసుకుందో మధ్యాహ్నం సమయంలో అంటే 2 నుంచి 3 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ ఘటన సమయంలోనే ఆమెని హత్య చేసిన అనంతరం వాళ్ళు చాలా ప్రశాంతంగా కూడా స్నానం చేసి వాళ్ళకి ఆ రక్తపు మడుగుల్లో పడి ఉన్న ఎప్పుడైతే హత్య చేశారో ఆ తర్వాత వీళ్ళు ఆ బట్టలు రక్తపు మరకలు ఉన్నాయి కాబట్టి ఆ బట్టలు తీసేసి ఆ తర్వాత స్నానం చేసిన అనంతరం వీళ్ళు ప్రశాంతంగా ఆ ఫేస్ ని తుడుచుకుంటూ వెళ్తున్న సీసీ ఫుటేజ్ విజువల్స్ కూడా మనం గమనించవచ్చు. బిగ్ టీవీ విజువల్స్ లో కూడా బిగ్ టీవీ స్క్రీన్ మీద కూడా మనం గమనించవచ్చు. అయితే వాళ్ళు ఎప్పుడైతే ఆ దాడికి పాల్పడ్డారో 5 గంటల తర్వాత వీళ్ళు బయటకు వచ్చారు. ఎంతో ప్రశాంతంగా దోపిడీ చేసిన ఆభరణాలు బంగారం కావచ్చు ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకుని అంటే దొంగలించి
బ్యాగ్లో పెట్టుకొని ఆ తర్వాత వాళ్ళు ప్రశాంతంగా వారికి అంటే ఈ రోషన్ ఎక్కడైతే పని చేస్తున్నాడో వాళ్ళకి సంబంధించిన కీస్ ఆ బండి కీస్ అనేది ఈ రోషన్ దగ్గర ఎప్పుడు ఉంటుందని చెప్పేసి తెలుస్తుంది. ఇప్పుడు ఏదైనా పని కావాలి అంటే ఇతనే వెళ్ళి తీసుకొస్తుంటాడు. అయితే అదే బండిని హోండా యాక్టివ్ అని వీళ్ళు దొంగిలించిన తర్వాత ఆ బండి మీదనే పరారయ్యారు. అదేవిధంగా హఫీజ్పేట్ రైల్వే స్టేషన్ వద్ద ఆ బండిని వదిలిపెట్టి వాళ్ళు ఆ రోడ్డు మార్గంలో క్యాబ్ని మాట్లాడుకొని వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే 5 గంటల తర్వాత భర్త రాకేష్ అగర్వాల్ రావడం జరిగింది. వచ్చిన తర్వాత 6 నుంచి 7 గంటల సమయంలో అతను వచ్చి చూడంగానే డోర్ ఓపెన్ కాకపోవడంతో డోర్ లాక్ ఓపెన్ కాకపోవడంతో దానికి సంబంధించి ఆందోళన వ్యక్తం చేసిన వెంటనే టెన్షన్ పడ్డ రాకేష్ అగర్వాల్ ప్లంబర్ని పిలవడం జరిగింది. పిలిచిన అనంతరం ప్లంబర్ వచ్చి వెనకాల నుంచి లోపలికి వెళ్ళి ఆ డోర్ ఓపెన్ చేసి చూడగా రక్తపు మడుగుల్లో రేణు అగర్వాల్ పడి ఉండడం చూసి ఒక్కసారిగా విస్తుపోయాడు. ఒక్కసారిగా ఒక రకమైన షాకింగ్ గురైన సిచ్యువేషన్ అయితే మనం చూసాం. అయితే అప్పుడే వెంటనే పోలీసులకి సమాచారం ఇచ్చారు. ఇప్పుడు వీళ్ళిద్దరిని కూడా హైదరాబాద్ కి తీసుకొస్తున్నారా అండ్ ఇద్దరు ఇంత అనేది ఒక నిర్ధారణకైతే వచ్చారు. నిర్ధారణకు వచ్చిన అనంతరం ఆ తర్వాత ఈ ఇద్దరు నిందితుల్ని కూడా పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే రక్తపు మడుగుల్లో పడి ఉన్న ఆ రేణు అగర్వాల్ని చూసిన భర్త కన్నీరు మున్నీరైన పరిస్థితి మనకు కనిపించింది. దాదాపు 3 రోజుల పాటు ఈ గాలింపు చర్యలు కొనసాగాయి. మొదటి రోజు నుంచి కూడా ఎంతో ఛాలెంజింగ్ గా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు ఈ కేసుని ఛేదించేందుకు ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా స్పెషల్ టీమ్స్ ను కూడా ఏర్పాటు చేశారు. ఇటు లాండ్ ఆర్డరే కాకుండా స్పెషల్ టీమ్ ను కూడా ఏర్పాటు చేసి జార్ఖండ్ కు వెళ్ళి అక్కడ వాళ్ళని పట్టుకునేందుకు వెళ్ళారు. అక్కడ ముఖ్యంగా వీళ్ళు క్యాబ్ లో వెళ్తే పోలీసులు మాత్రం విమానంలో వెళ్ళి వాళ్ళని ముందుగానే పట్టుకోవాలని చెప్పేసి ఆ కేసును ఛేదించాలని చెప్పేసి ఛాలెంజింగ్ గా తీసుకున్న పోలీసులు ప్రెజెంట్ వాళ్ళిద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు మరో 3 ఉన్నట్టుగా కూడా పోలీసులు అనుమానిస్తున్నారు కాబట్టి వాళ్ళని కూడా విచారించే అవకాశం ఉంది. ఈ రోజు మాత్రం ప్రెజెంట్ పోలీసుల అదుపులో 2 నిందితులు ఉన్నారు. వారికి సంబంధించి ఏజెన్సీ ద్వారా ఇంకా హైదరాబాద్ లో ఎక్కడెక్కడ పనికి కుదిరిన వాళ్ళు ఉన్నారు అనే విషయంపై పోలీసులు ఏమన్నా నజరు వేశారా? అలాగే జార్ఖండ్ కి చెందిన వీళ్ళ మిత్రులు ఇప్పుడు ఈ హత్యలో ఇంకో 3 పాత్ర ఉందని అంటున్నారు. ఆ 3 కాకుండా ఇంకెక్కడైనా పనికి కుదిరిన వాళ్ళ వివరాలు ఏమైనా పోలీసులు సేకరించారా? ఇప్పుడు ఎస్ రోహిత్, గత కొద్ది రోజుల నుంచి కూడా మనం గమనిస్తే హైదరాబాద్ ప్రాంతంలో ముఖ్యంగా ఎవరైతే రిచ్ ఏరియాస్ ఉంటాయో, ఎవరైతే హైఫై ఫ్యామిలీస్ ఉంటాయో వాళ్ళ దగ్గర ఈ విధంగా నార్త్ సైడ్ నుంచి వచ్చే వ్యక్తులు చాలా ఎక్కువగా కనిపిస్తున్నారు. ముఖ్యంగా ఇప్పటికే మనం గమనిస్తే కాచిగూడ ప్రాంతంలో కావచ్చు, అదేవిధంగా చాలా వరకు కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. వ్యాపారం చేస్తున్న వ్యక్తులనే టార్గెట్ చేస్తూ వాళ్ళ దగ్గర ఎక్కువగా డబ్బులు ఉంటాయని చెప్పేసి ముందుగానే ప్లాన్ చేసుకొని ఇలాంటి దాడులకి పాల్పడుతున్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. ఇప్పటికే చాలా వరకు కూడా ఈ విషయంలోనే పోలీసులు దర్యాప్తు అదే విధంగా చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా తక్కువ వేతనంతో వీళ్ళు పనికి చేరడం, ఆ తర్వాత నమ్మకాన్ని కుదిర్చి ఆ తర్వాత ఆ నమ్మకం కుదిరిన తర్వాత ఎవరు లేని సమయంలో ఒంటరిగా ఎవరైనా కనిపించినా లేకపోతే ఎవరు లేని సమయంలో ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా వీటిపైన పోలీసులు నజర్ పెట్టారు. దీనిపైన దృష్టి సారించి ప్రెజెంట్ అయితే ఇదే కోణంలో దర్యాప్తు అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైతే ఈ ఏజెన్సీల ద్వారా వస్తున్నారో ఆ ఏజెన్సీల మీద కూడా నిఘా పెంచిన పరిస్థితి రోహిత్. కుకట్పల్లిలో రేణు అగర్వాల్ ను చంపిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. జార్ఖండ్ లో ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకొని ఇప్పుడు హైదరాబాద్ కు తీసుకొస్తున్నట్టుగా తెలుస్తోంది. నిజానికి ఆ హత్య జరిగిన రోజు బుధవారం ఎప్పుడైతే ఈ హత్య ఉదంతం బయటకు వచ్చిందో మొత్తం హైదరాబాద్ అంతా ఉలిక్కి పడింది. ఇంట్లో నమ్మకంగా పనిచేస్తున్న పని మనుషులే యజమానిని అత్యంత దారుణంగా కిరాతకంగా చంపేసి అక్కడ నగలు దొంగిలించి పారిపోయారనే వార్త తెలిసిన తర్వాత ఎవరెవరైతే పని మనుషులను వివిధ ఏజెన్సీల ద్వారా నియమించుకున్నారో లేదు ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులను పని మనుషులుగా నియమించుకున్నారో ఇప్పుడు వాళ్ళంతా ఒక్కసారిగా ఆలోచించండి అని పోలీసు ఆదేశాలు కూడా జారీ చేశారు. అంటే ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి అని. వాళ్ళకు సంబంధించిన మీ ఇంట్లో పనిచేస్తున్న వారి వివరాలు మీరు ఖచ్చితంగా తీసుకోండి. మీ ఇంట్లో కొన్ని నెలలుగా బహుశా ఇతర రాష్ట్రాలకు చెందిన ఎవరైనా వ్యక్తులు పనిచేస్తూ ఉండుండొచ్చు, కొన్ని నెలలుగా నమ్మకంగానే ఉండుండొచ్చు. అయినప్పటికీ కూడా గుడ్డిగా వారిని నమ్మొద్దు అని చెబుతూ ఉన్నారు. చాలా మంది సామాజికవేత్తలు కూడా ఇదే విషయాన్ని చెప్తున్నారు. ఇక్కడ కూడా ఈ రోషన్ అనే వ్యక్తి సుమారు 6 నెలలుగా ఈ రేణు అగర్వాల్కి చెందిన బంధువుల ఇంట్లో సుమారు 6 నెలలుగా పనిచేస్తున్నాడు. అంటే 6 నెలలుగా ఒక నమ్మకాన్ని బిల్డప్ చేసుకున్నాడు. ఆ తర్వాత రేణు అగర్వాల్ కూడా ఇలాంటి పని మనిషి మాకు కూడా కావాలి, వంట మనిషి కావాలి అని అడగడంతో
తన స్నేహితుడిని హర్షను ఏజెన్సీ ద్వారా రేణు అగర్వాల్ ఇంట్లో కూడా నియమించేలా చేశాడు. ఆ తర్వాత కొద్ది రోజులకే ఇప్పుడు ఇంట్లో ఎవరు లేని సమయంలో రాకేష్, రేణు అగర్వాల్ భర్త రాకేష్ దగ్గరలోనే స్టీల్ వ్యాపారం చేస్తున్నాడు. అతను షాప్కి వెళ్ళిపోయిన తర్వాత, కార్యాలయానికి వెళ్ళిపోయిన తర్వాత ఇక ఎవరు లేరు అని నిర్ధారించుకున్నారు. పూర్తి రెక్కి చేసుకున్నారు. ఎక్కడెక్కడ నగదు ఉందో చూసుకున్నారు. అలాగే లాకర్లో కూడా నగదు ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకున్నారు. ప్లాన్ చేసుకున్నారు. ఆమెను చిత్రహింసలకు గురి చేశారు. లాకర్ నెంబర్ చెప్పమని కూడా అడిగారు. లాకర్ నెంబర్ ఆమె చెప్పడానికి నిరాకరించడంతో అదిగో ఆ కుక్కర్తో ఆమె తల పగలగొట్టారు. కత్తితో ఆమె గొంతు కోసి చంపి ఆ డబ్బుతో పారిపోతున్న నర రూప రాక్షసులు వాళ్ళిద్దరిని ప్రస్తుతం జార్ఖండ్లో పోలీసులు అదుపులోకి తీసుకొని, హైదరాబాద్ పోలీసులు జార్ఖండ్ వెళ్ళి వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకుని హైదరాబాద్కి తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఆ ఏజెన్సీ ఎదురు ఇంకా ఎవరెవరు ఎక్కడెక్కడ పనికి కుదిరారు అనే విషయాలను కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. అంతేకాదు వీళ్ళిద్దరికీ చెందిన స్నేహితులు, వీళ్ళిద్దరికి తెలిసిన వాళ్ళు ఇంకా హైదరాబాద్లో ఎక్కడెక్కడ పనిచేస్తున్నారు అనే వివరాలు కూడా పోలీసులు ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తుంది. గతంలో వీళ్ళిద్దరూ ఎక్కడెక్కడ పనిచేస్తారు, ఆ పని చేస్తున్న చోట కూడా ఏదైనా దొంగతనాలకు పాల్పడ్డారా, హైదరాబాద్లో వీళ్ళు ఇక్కడ పనిచేస్తూ హైదరాబాద్లో బయట ఇంకెక్కడైనా దొంగతనాలకు పాల్పడ్డారా అనే విషయాన్ని కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. సో ఇప్పుడు రేణు అగర్వాల్ ఘటన మొత్తం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. అందుకే మరొకసారి మేము కూడా మీకు హెచ్చరిస్తూ ఉన్నాం. ఒక్కసారి ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు మీ ఇంట్లో పనిచేస్తూ ఉంటే వారి పూర్తి వివరాలు తీసుకోండి. చాలా కాలం నుంచి నమ్మకంగా ఉంటూ ఉన్నప్పటికీ కూడా అనుమానించడంలో తప్పేమీ లేదు. అనుమానిస్తే బాధపడతారేమో అని అనుకోవద్దు. ఖచ్చితంగా అనుమానించాల్సిందే, వాళ్ళ వివరాలు తీసుకోవాల్సిందే. అనుమానించటం అంటే అవమానించడం కాదు, అనుమానించడం అంటే అప్రమత్తంగా ఉండటం అనే విషయాన్ని అర్థం చేసుకోండి. ఏదైనా ఏజెన్సీల ద్వారా మీ ఇంట్లో పనికి ఎవరినైనా కుదుర్చుకున్నా, ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులను మీకు తెలిసిన వారి ద్వారా మీ ఇంట్లో పనికి కుదుర్చుకున్నా వారి వివరాలు సేకరించండి, వారి వివరాలు దగ్గర పెట్టుకోండి. ఒక కంట కనిపెడుతూ ఉండండి. హాల్లో, బహుశా మీ ఇంట్లో హాల్లో సీసీ కెమెరాస్ను కూడా ఏర్పాటు చేసుకునే విషయాన్ని గురించి ఆలోచించండి అని చాలామంది చెప్తున్నారు. సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా కూడా మనం ఇంట్లో ఉన్న పని మనుషుల కదలికలను గమనిస్తూ ఉండొచ్చు అని చెప్తున్నారు. చూడండి ఒకసారి, వీళ్ళిద్దరూ కూడా చాలా కాలంగా నమ్మకంగా ఉంటూనే కొన్ని నెలలుగా నమ్మకాన్ని బిల్డప్ చేసుకున్నారు. వాళ్ళ స్నేహితుడిని అక్కడ పనికి కుదుర్చుకునేలా చేశాడు. ఆ తర్వాత ఆ రేణు అగర్వాల్ని నిర్దాక్షిణ్యంగా చంపి నగదుతో పారిపోయారు. సో ఇప్పుడు పోలీసులు వాళ్ళిద్దరిని తీసుకొచ్చి విచారిస్తున్నారు. చూద్దాం విచారణలో ఇంకా ఎటువంటి సంచలన విషయాలు బయటకు వస్తాయో.